సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇంతకుముందు అయితే మనం చూసుకున్నాం ప్యూరీ వాళ్ళ నుంచి అయితే స్కూటీస్ అయితే లాంచ్ చేశారు, లైక్ ఈ-ట్రాన్స్ నియో అండ్ ప్లూటో 7G అని మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి మీరు అయితే వెళ్ళి చూడొచ్చు. సో వాళ్ళు ప్యూరీ వాళ్ళు అయితే ఇప్పుడైతే కొత్త వెహికల్ని అయితే లాంచ్ చేశారు. సో ఆ వెహికల్ ఏంటంటే సేమ్ వాళ్ళది ఇలా స్కూటీస్ ఎలా అంటే ఉన్నాయో సేమ్ అలానే ఒక బైక్ అనమాట. సో బైక్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు, అండ్ అది కూడా సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో మనమైతే కొంపల్లికి అయితే వెళ్ళాలన్నమాట. సో కొంపల్లిలో వాళ్ళ లాంచ్ ఈవెంట్ అయితే ఉంది, అండ్ కొంపల్లిలో మనమైతే లాంచ్ ఈవెంట్ ఎలా ఉందో చూసి మనమైతే వద్దాం. సో మరి కొంపల్లి అయితే వెళ్ళిపోదాము. మరి లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, మరి మనమైతే వచ్చేసామన్నమాట ప్యూరీ వాళ్ళ లొకేషన్కి. సో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ అని అయితే ఉంది. సో ఎట్రిస్ట్ 350 అనే వెహికల్ని వీళ్ళు అయితే లాంచ్ చేయబోతున్నారు. సో చూసుకుంటే ఫ్లాగ్స్ అయితే చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. సో చూసుకోవచ్చు మనమైతే మరి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఈవెంట్లో చూసుకుంటే మనకి చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు. సో మనతో కో యూట్యూబర్స్ అనమాట. సో వ్లాగర్స్ ఉన్నారు, అలాగే టెక్ యూట్యూబర్స్ ఉన్నారు. సో అందరం అయితే ఇప్పుడు వీడియో తీస్తామన్నమాట. సో మరి వెళ్ళిపోదాం మరి బైక్స్ దగ్గరికి. సో గైస్, మనమైతే ముందుగానే వచ్చేసాం. సో బైక్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో వాళ్ళు పటాన్ చెరువు నుంచి అయితే వాళ్ళు రోడ్ షో మీద ఇక్కడికైతే వస్తున్నారు. సో రోడ్ షోలో బైక్స్ వేసుకొని కొన్ని బైక్స్ అయితే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వస్తున్నారు. సో మనం అదే అక్కడికైతే బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, లొకేషన్కి బైక్స్ అయితే వచ్చేసాయి. సో ఆ బైక్స్ ఎలా ఉన్నాయి ఏంటి, సో ఈ బైక్ని ఎలా తీసుకొచ్చారో, దీని డిజైన్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ బైక్ పేరు ఏంటంటే ఈ-ట్రాస్ట్ 350 అనమాట. సో గైస్, మరి మొత్తానికి అయితే మనం కొంపల్లి లాంచ్ ఈవెంట్ కూడా వచ్చేసాం. సో ఇక్కడ మనకైతే బైక్స్ అనేది లాంచ్ చేశారు. సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అవన్నీ ఈ వీడియోలో మీరు మొత్తానికి అయితే చూపిస్తాను. ప్రతి ఒక్క క్లిప్స్తో మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ మరి మీరైతే ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో గైస్, మరి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నాకు రెడ్ కలర్ వేరియంట్ అయితే చాలా బాగా నచ్చింది. సో రెడ్ కలర్ చూసుకుంటే వస్తుందన్నమాట. సో దీనిలో అయితే మనకి 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటేమో రెడ్, అండ్ అలాగే బ్లాక్, అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ అయితే ఉంది. సో మంచి సూపర్ బైక్ లాగా అయితే ఉంది ఈ-ట్రాస్ట్ అని. అండ్ దీన్ని చూసుకుంటే మొత్తానికి అయితే ఒక మంచి స్పోర్ట్స్ బైక్ లాగా అయితే అనుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చూసుకున్నా, అండ్ దీని యొక్క వీల్స్ చూసుకున్నా కూడా అలాయ్ వీల్స్ అనమాట, ప్యూర్ అలాయ్ వీల్స్. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. అండ్ గైస్, మనం ఇక్కడ చూసుకుంటే సీట్ కూడా చూడండి. సో మంచిగా అయితే ఇద్దరు కూర్చొని అయితే వెళ్ళొచ్చు అనమాట దీని మీద. అండ్ నేను కెపాసిటీ వచ్చేసి 160 kgs. సో 160 అంటే 80 వేసుకున్నా కూడా ఇద్దరు అయితే దీని మీద ట్రావెల్ చేయొచ్చు. అండ్ సో దీనిలో మనకైతే వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అండ్ దీనికి వెనక అండ్ ముందు 2 డిస్క్ బ్రేక్స్ అనమాట. సో బ్రేకింగ్గానే ఆగిపోతాయి. సో ఇంజన్ ప్లేస్లో అయితే వీళ్ళు బ్యాటరీ పెట్టితే తీసుకొచ్చారు. అండ్ బైక్ అయితే బాగుంది. అండ్ దీని యొక్క కీ లాక్ సెట్ కూడా సేమ్ మనకి ప్లూటో 7G లాగా అయితే వస్తుంది అనమాట. సేమ్ ఆ కీ సెట్టే. సో స్పేర్ కీస్ కూడా ఇస్తారు. అండ్ దీని యొక్క డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, రెడ్ కలర్ వేరియంట్ది. అండ్ ఈ బైక్ని మనమైతే 85 kmphలో అయితే తీసుకెళ్ళచ్చు. అలాగే 140 రేంజ్ అయితే వస్తుంది అనమాట, కిలోమీటర్స్ రేంజ్. అండ్ ఈ బైక్ యొక్క స్పీడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 3 మోడ్స్ ఇచ్చారు.
సేమ్ దానిలాగానే ఈ మోడ్స్ వచ్చేసి దీనిలో ఒకటేమో డ్రైవ్ మోడ్, ఇంకోటేమో క్రాస్ ఓవర్ మోడ్, ఇంకోటేమో థ్రిల్ మోడ్. ఈ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఏ స్పీడ్లో ఏమేమి వెళ్తాయో కూడా నెక్స్ట్ వీడియోలో నేను అయితే చెప్తాను. సో మొత్తానికి అయితే ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ నార్మల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తున్నాను. అండ్ గైస్ ఇంకా చూసుకుంటే నాకు ఈ బైక్లో నచ్చింది ఏంటంటే డిజైన్ చాలా అంటే చాలా చాలా బాగుంది. సో దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్స్ అనమాట. మరి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు కదా ప్యూర్ వివాలు 350 ఈ ట్రిస్ట్ అని, ఎలా అనిపించింది మరి? ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇంకా మాత్రం చాలా బాగుంది బ్రో. డిజైన్ అయితే నాకు నచ్చింది చూడండి ఇక్కడ. సో ట్రిస్ట్ అని ఓకే డిజైన్ బాగుంది. అలాగే బండి కూడా చూసుకుంటే స్పోర్ట్స్ బైక్ లాగా అయితే ఉంది. అండ్ నాకైతే డిజైన్ పరంగా అయితే నాకు చాలా నచ్చింది. బట్ ఇంకా మనమైతే డ్రైవ్ చేయలేదు, టెస్ట్ డ్రైవ్ అయితే చేయలేదు కాబట్టి మనమైతే డిజైన్ అయితే బాగుందని చెప్తున్నాం. సో గైజ్ ఇది ఈ ట్రైస్ట్ 350 లాంచ్ ఈవెంట్ అయితే మనం అటెండ్ అయ్యి ఈ బైక్ని అయితే చూసాం. అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ ఫీచర్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ఎందైతే ఉంటాను. అండ్ దానిలో మీకైతే రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను. అండ్ దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే టైర్ క్వాలిటీ అండ్ దీని సస్పెన్షన్స్, సో ప్రతి ఒక్కటైతే నేనైతే ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ఆ వీడియోని అయితే పక్కా మిస్ అవ్వకండి. సో గైజ్ మరి ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్ అనమాట. సో మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది కొంచెం రీచ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో షేర్ చేస్తే ఈ వీడియో అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు ఏ వీడియో అయినా యూజ్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో గైజ్ మరి ఇదన్నమాట. థ్యాంక్స్ గైజ్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.